గైస్, ఇక్కడ మీరు చూస్తున్న టీవీలన్నీ కూడా 55 ఇంచెస్ టీవీలు. ఆల్మోస్ట్ మీకు మినీ ఎల్ఈడి టీవీలు ఎక్కువైతే కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు 2026లో లాంచ్ అయినటువంటి లేటెస్ట్ టీవీలు. వీటిలో ఏ ఒక్క టీవీ కూడా మీకు పెయిడ్ ప్రమోషన్ నుంచి వచ్చింది కానీ లేదా బ్రాండ్ మనకి పంపించింది కానీ లేదు. ప్రతి ఒక్కటి నా ఓన్ రూపాయి, నేను సంపాదించిన రూపాయి అంతా కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టిందనమాట. మీకు తెలుసో లేదో మనకి ఆటోమొబైల్ ఛానల్ కూడా ఉంది. దాని నుంచి వచ్చిన రెవెన్యూగా ఉండొచ్చు, లేదంటే నేను బయట నుంచి సంపాదించిన మనీ ఉండొచ్చు. అదన్నీ కూడా నేను ఓన్గా కొనుక్కొని ఈ టీవీ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. మన ఛానల్లో వచ్చే ప్రతి రివ్యూ కూడా నాకు ఏదనిపిస్తుందో అదైతే చెప్తానన్నమాట. పర్టికులర్గా మీరు ఒక టీవీ కొనేటప్పుడు నేను మీ సిచ్యువేషన్లో ఉంటే ఎలాంటి టీవీ అయితే సెలెక్ట్ చేసుకుంటానో అది యాజ్ ఇట్ ఈస్గా మన ఛానల్లో నేను చెప్తూ ఉంటాను. మీకు ఖచ్చితంగా మన ఛానల్ నుంచి వచ్చే రివ్యూని అయితే మీరు యాజ్ ఇట్ ఈజ్ అయితే నమ్మొచ్చు. అన్బాక్సింగ్ని జస్ట్ మీరు కన్సిడర్ చేయండి, అంతేగాని ఇనీషియల్ ఇంప్రెషన్స్గా ఫుల్ రివ్యూ వచ్చిన తర్వాత మాత్రమే ఆ టీవీ కొనాలా లేదా అనేది ఫుల్గా మీరు ఒక నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే నేను లాట్ ఆఫ్ టెస్టింగ్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మేము ముందుకు తీసుకొస్తుంటాను. మరి ప్రతిసారి ఇవన్నీ తీసుకురావచ్చు కదా అంటే నాకు స్పేస్ అనేది చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అన్నీ ఓవర్లాప్ చేస్తున్నాను. ఇవి కాక నా దగ్గర ఇంకొక 2 టీవీలు కూడా ఉన్నాయి. అవి కూడా పెట్టడానికి మీకు ఇక్కడ స్పేస్ అయితే లేదు, అందుకే నేను పెట్టట్లేదు. ఇవి కాక మన దగ్గర సౌండ్ బాక్స్ కూడా ఒక 9 వరకు ఉన్నాయి. అవి కూడా పెట్టుండొచ్చు. స్పేస్ లేకపోవడం వల్ల నేను ఇవన్నీ పెట్టట్లేదు అనమాట. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో టీవీ ల్యాక్ అయితే కాదు, జస్ట్ స్పేస్ ల్యాక్ మాత్రమే పెట్టట్లేదు. అండ్ మీరు మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి రివ్యూని ఖచ్చితంగా నమ్మొచ్చు, గుడ్డిగా నమ్మొచ్చు చెప్పాలంటే. ఎందుకంటే నేను కొనుక్కొని చేస్తున్నా కాబట్టి ఎవ్వరు కూడా మనల్ని అడగడానికి లేదు. మనకి ఏదనిపిస్తుందో అది మాత్రమే మేము చెప్తూ ఉంటాం. ఇక చాలామంది పెయిడ్ ప్రమోషన్ అనుకుంటారు కదా. ఎవరైతే మాత్రం ఈ పెయిడ్ ప్రమోషన్ అని అనుకుంటారో ఆ టీవీ కింద మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీకు ఇది పెయిడ్ ప్రమోషన్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతిదీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి బై చేస్తాను కాబట్టి ఆ స్క్రీన్ షాట్ పర్సనల్గా నేను మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. మీలో ఎవరికి డౌట్ ఉన్నా సరే, అది ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే నన్ను ఎప్పుడైనా అడగవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్. హాయ్ గైస్, ఈరోజు మిడ్ నైట్ నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో గోట్ సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది, ఎర్లీ యాక్సెస్. అలాగే మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది, ఎర్లీ యాక్సెస్. సో మీ దగ్గర ఖచ్చితంగా మెంబర్షిప్ ఉంటేనే మీరు ఈ సేల్లో అయితే పార్టిసిపేట్ చేయగలరు. ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్స్ కూడా యూజ్ చేయండి. ఇవన్నీ యూజ్ చేస్తే మీకు బెటర్ ఆఫర్స్ అయితే వస్తాయి. కానీ ఈ సేల్లో మనం కొనదగినటువంటి బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీలు ఏమున్నాయనేది ఈ రోజు వీడియోలో అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు ఒక మంచి మినీ ఎల్ఈడి తీసుకోవడంలో ఖచ్చితంగా ఇదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ టెస్ట్ చేసి మీకు చెప్తూ ఉన్నాను. అండ్ రిమైనింగ్వి మీకు వెరీ సూన్ అయితే రివ్యూస్ అయితే రాబోతున్నాయి అనమాట. సో ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. మీరు కనుక ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని అక్కడ ట్యాగ్ చేసి పెట్టి ఉంటాను. దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీరు ఒకవేళ అమెజాన్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మేక్ షూర్ మీకు మన లింక్స్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లిప్కార్ట్లో ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. కొంచెం అక్కడ చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు బై చేయడానికి ట్రై చేయండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే బై చేయండి. ఇక మనం ఫస్ట్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు కనుక బడ్జెట్లో చూస్తున్నారు, 43 ఇంచెస్ టీవీ కావాలనుకుంటే మీకు Xiaomi నుంచి FX సిరీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీకు అండర్ 28,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది అనమాట. సో దీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇది మీకు 43 ఇంచెస్ టీవీ. సో 2026 మోడల్ మీరు ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు సామ్సంగ్ నుంచి M2EH మోడల్ అయితే ఉంటుంది. రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ కూడా పోస్ట్ చేస్తాం. 55 ఇంచెస్ టీవీ. దీంట్లో మీకు 43 ఇంచెస్ టీవీ వచ్చేటప్పటికి అండర్ 30,000 రూపీస్ లోపే అయితే వస్తుంది అనమాట. సో దీన్ని కూడా మీరు ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి LG నుంచి AIQNED టీవీ అయితే ఉంటుంది. ఇది కూడా 2026 మోడల్. కాకపోతే ప్రైస్ కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అంటే 40,000 రూపీస్ వరకు అయితే వెళ్తుంది అనమాట. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రమే దీన్ని అయితే కన్సిడర్ చేయండి. వీటిలో మళ్ళీ మీకు సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంటే మళ్ళీ సపరేట్గా చెప్తే మళ్ళీ వీడియో పెద్దదైపోతుంది కాబట్టి మీకు ఏ సైజ్ కావాలన్నా మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఇక 55 ఇంచెస్లో చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇక్కడ కూకా అయితే కనిపిస్తూ ఉంటుంది. కూకా నుంచి మినీ ఎల్ఈడి టీవీ ఇక్కడే మనకి ఎక్కడ ఉంది, మేబీ ఇదే అనుకుంటా. ఇదే మనకి కూకా మినీ ఎల్ఈడి టీవీ అనమాట. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేశాను. మీరు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. సో ఇది వచ్చేటప్పటికి మీకు అండర్ 28,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. ఇంకా చెప్పాలంటే 27,500 ఆ బడ్జెట్లో వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ డీల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు TCL నుంచి Q6CS అలాగే C6KS అయితే వస్తుంది. దీంట్లో మీకు 312+ డిమ్మింగ్ జోన్స్తో వస్తుంది అనమాట. ఇది కూడా మినీ ఎల్ఈడి టీవీ, కాకపోతే 60 హెర్ట్జ్తో వస్తున్నాయి. సో Q6CS వచ్చేటప్పటికి ఇంకొంచెం తక్కువ ధరకు వస్తున్నాయి C6KSతో కంపేర్ చేస్తే. ఈ రెండు కూడా మీకు 35,000 రూపాయలు, 34,000 రూపాయలు, 36,000 రూపాయలు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తాయి. ఇవి కూడా మీకు గ్రేట్ డీల్స్. ఖచ్చితంగా వీటిని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఫిలిప్స్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది ఫిలిప్స్ మినీ ఎల్ఈడి టీవీ. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద గ్రేట్ టీవీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మీకు సామ్సంగ్ నుంచి మినీ ఎల్ఈడి టీవీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు
ఇదే అనుకుంటా, ఇది వచ్చేటప్పటికి సామ్సంగ్ మినీ ఎల్ఈడి టీవీ. సో దీన్ని కూడా మీరైతే పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మీకు మంచి చాయిస్ అని అయితే చెప్తాను. దీంట్లో కూడా మీకు అన్ని రకాల సైజెస్ ఉంటాయి. 43 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, ఈవెన్ మీకు 75 ఇంచెస్ టీవీ కూడా అండర్ 1 lakh రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది. చెప్పాలంటే 90,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే. సో ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేట్ సిరీస్ అవుతుంది. సో దీన్ని కూడా పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ మీకు నాకు కొంచెం బడ్జెట్ తక్కువలో కావాలి, మినీ ఎల్ఈడి టీవీ కావాలి, ఓఎస్ ఏదైనా పర్లేదు అనుకుంటే మీకు హైసెన్స్ నుంచి U7Q మోడల్ అయితే అవైలబుల్ ఉంటుంది. కాకపోతే ఇది మీకు విడా ఓఎస్ అయితే వస్తుంది అనమాట. 55 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ మీకు అండర్ 40,000 రూపీస్ లోపే వస్తుంది. సో దీన్ని కూడా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మీ దగ్గర ఒకవేళ ఫైర్ టీవీ స్టిక్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇది మీకు గ్రేట్ చాయిస్ అవుతుంది. లేకపోయినప్పటికీ కూడా విడా ఓఎస్తో నాకు పర్లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. కాకపోతే లిమిటెడ్ యాప్ సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం ఏవైతే యాప్స్ యూస్ చేస్తుంటామో అవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నా బడ్జెట్ తక్కువ ఉంది కానీ నాకు మంచి మినీ ఎల్ఈడి టీవీ కావాలి, స్పెక్స్ బాగా హై ఉండాలి అని అనుకుంటే మీకు ఇక్కడ Q6C అయితే ఉంటుంది. 512+ డిమింగ్ జోన్స్తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఎప్పుడో పోస్ట్ చేసాము. సో దీన్ని కూడా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది 2025 మోడల్ అనమాట. సో ఇది మీకు C6K అయితే ఉంటుంది కదా. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా సేమ్ స్పెక్స్తోనే వస్తాయి. దగ్గర కాదు, ఆల్మోస్ట్ సేమ్ స్పెక్స్తో వస్తాయి. కాకపోతే C6K అనేది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీకు 50,000 రూపీస్ వరకు ఉంటుంది. 48 ఆ ప్రైస్కి అయితే వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ 47,000 రూపీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. లేదు నేను అంత బడ్జెట్ పెట్టుకోలేను అనుకుంటే ఇక్కడ మీకు Q6C అయితే వస్తుంది అనమాట. 40,000 రూపీస్ లోపే వస్తుంది, లేదా 42,000 రూపీస్లో వస్తుంది. ఇది కూడా మీకు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. IMAX ఎన్హాన్స్డ్ పిక్చర్ మోడ్ కానివ్వండి, OMQ స్పీకర్స్ కానివ్వండి, 144 Hz రిఫ్రెష్ రేట్ కానివ్వండి, ఇలా మీకు అన్ని సపోర్ట్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకున్నా సరే మీకు 144 Hz వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. అప్ టు 1000 నిట్స్ 900 నిట్స్ వరకు మీకు పీక్ బ్రైట్నెస్ అయితే వెళ్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ చాయిస్ అయితే అవుతుంది. C6K మీకు 2026 మోడల్ కూడా, ఈ 2025 మోడల్ సక్సెస్ఫుల్ సిరీస్ కాబట్టి దీన్ని ఇలాగే TCL అయితే కంటిన్యూ చేస్తూ ఉంది. సో దీన్ని అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇంకొంచెం పెట్టుకోగలను అనుకుంటే ఇక్కడ మీకు Xiaomi నుంచి S సిరీస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు అండర్ 45,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. ఇది కూడా మీకు గ్రేట్ టీవీ అయితే అవుతుంది. దీన్ని కూడా అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే లిటిల్ బిట్ వామ్ టోన్ అయితే ఉంటుంది. అదొక్కటి అడ్జస్ట్ చేసుకుంటే మాత్రం చాలా మంచి టీవీ అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి 89D అయితే ఉంటుంది. దీంట్లో వీళ్ళు ఇచ్చిన నిట్స్ ఏదైతే ఉందో బ్రైట్నెస్ అది కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది, 400 నిట్స్ వరకు. కాకపోతే రియల్ టైంలో మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ బెటర్గానే ఉంది. ఇది కనుక మీకు అండర్ 45,000 రూపీస్లో వస్తే మాత్రం కన్సిడర్ చేయండి. కానీ 50,000 లేదా 48,000 రూపీస్ దగ్గర మాత్రం మీరు అసలు దీన్ని కన్సిడర్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లూమియో నుంచి విజన్ 9 55 ఇంచెస్. దీంట్లో కూడా మీకు 55, 65 ఇంచ్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఒకవేళ 45,000 రూపీస్ లోపు వచ్చింది అనుకుంటే 44, 45 లోపు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది 2026 మోడల్, చాలా బాగుంటుంది. ఫాస్టెస్ట్ టీవీ. అసలు ఈ టీవీ గురించి మనం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, పెద్దగా మైనస్లు కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమింగ్ కోసమైనా సరే దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. మీకు ఒక మంచి మినీ ఎల్ఈడి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫాస్టెస్ట్ టీవీ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే సర్వీస్ కూడా మీకు చాలా రోజుల నుంచి వస్తుంది కాబట్టి ఒకప్పుడంటే మనము బాధపడ్డాము కొత్త టీవీ కాబట్టి నమ్మొచ్చా లేదా అని. బట్ ఈ టైంలో మీరు ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి చెప్పాను కదా C6K మీకు 50,000 రూపీస్ వరకు వెళ్ళగలను అనుకుంటే 48,000 ఆ బడ్జెట్ సెగ్మెంట్లో వస్తున్నాయి. మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి TCL నుంచి Q7D అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి RGB మినీ ఎల్ఈడి టీవీ. వీటిని మాత్రం అసలు వదులుకోవద్దు. ఇవి మీకు బడ్జెట్ సెగ్మెంట్లోనే వస్తాయి. అండర్ 95,000 to 90,000 రూపీస్ మధ్యలోనే వస్తుంది అనమాట. 65 ఇంచెస్ టీవీ. దీంట్లో రెండు మోడల్స్ ఉంటాయి, 65 ఇంచెస్, 75 ఇంచెస్. RGB మినీ ఎల్ఈడి అస్సలు వదులుకోవద్దు, ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇవి మీకు గ్రేట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతాయి, ఎందుకంటే కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సోనీ నుంచి సోనీ బ్రావియా 5 అండ్ బ్రావియా 7 రెండు అయితే ఉంటాయి. ఈ రెండు కూడా మీకు మినీ ఎల్ఈడి టీవీలే. మీకు బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే బ్రావియా 7కి అయితే వెళ్ళండి. లేదు నా బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది అంటే 1,25,000, 1,20,000 సో ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నాను అనుకుంటే మీకు బ్రావియా 5 అనేది బెటర్ చాయిస్ అవుతుంది. లేదు ఇంకొంచెం నేను బడ్జెట్ పెట్టుకోగలను అనుకుంటే బ్రావియా 7కి అయితే వెళ్ళండి. ఒక్కొక్కసారి బాగా గమనించండి, బ్రావియా 5 కానీ బ్రావియా 7 కానీ రెండు ఈక్వల్ ప్రైస్కి అయితే వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెంటనే బ్రావియా 7 కొనడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ అలా వచ్చింది అనుకుంటే నేను ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు QR కోడ్ కనిపిస్తుంది కదా, సో దాని మీద స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. అట్లీస్ట్ ఈ సేల్స్ జరుగుతున్న టైంలో మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మంచి మంచి డీల్స్ రాగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే వీడియో రూపంలో అప్డేట్ చేయడానికి మీరు చూడడానికి చాలా టైం పడుతుంది. అదే టెలిగ్రామ్ ఛానల్ అనుకోండి నేను వెంటనే డీల్ వేసేస్తాను, మీరు ఫాస్ట్గా అయితే లూట్ చేయొచ్చు అనమాట.
అనమాట. సో ఆఫర్ ఎండ్ అవ్వకముందే. సో ఇది గైస్ మీరు కనుక ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీలు తీసుకోవాలంటే వీటిని అయితే కన్సిడర్ చేయొచ్చు. సామ్సంగ్లో ఇంకొంచెం మీకు బడ్జెట్ నేను పెంచుకోగలను అనుకుంటే నియో QLED ఉన్నాయి, మీరు వాటికైనా వెళ్ళిపోవచ్చు. కాకపోతే బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, చూసుకోండి. సో ఇవి మీరు ఒకవేళ మంచి మినీ ఎల్ఈడి టీవీలు తీసుకోవాలనుకుంటే వీటిని మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఇవి కన్సిడర్ చేస్తే మీరు పెట్టిన ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చకపోతే ఖచ్చితంగా డిస్లైక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.